ఏ సిద్ధు, ఇంకా ఎంతసేపు ఇక్కడ? చేసుకున్న మేకప్ చాలు కానీ అవతల నాన్నగారు పూజ అయిపోయింది, ప్రసాదం తీసుకొని పద 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 పద. ఏమిటి ఆడపిల్ల గోరింటాకు పెట్టావు? అమ్మా, నువ్వేమన్నావని ఆయనకి అంత కోపం రావాలి? ప్రసాదం పెట్టమన్నావు, దానికి ఆయనకి మనసు రాలేదు. ఆయన మారతాడని నిన్ను ఇంట్లో ఉండమన్నాను. ఆయన మారడమ్మా, మారడు. నువ్వు వెళ్ళిపో, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపో, వెళ్ళిపో. చేస్తున్న పని నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్రసాదం పెట్టనందుకే చేయకాల్చుకోవాలా? రేపు ఆయన ఇంకేమని అంటారు, అప్పుడు ఎంతవరకు వెళ్ళిపోతావా? అవును, వెళ్తాను. నేను మొండిదాన్ని, మా తాతయ్య కన్నా మొండిదాన్ని, మా అమ్మ కన్నా మొండిదాన్ని. తాతయ్య ప్రసాదం పెట్టలేదని కాదు, అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోమన్నందుకే నేను చేయి కాల్చుకున్నాను. ఏమిటండి ఇది? మనల్ని కాదనుకుని వెళ్ళిపోయిన అమ్మాయి కోసం మనం బాధపడ్డాం. మనమే కావాలనుకుని వచ్చిన పిల్లని మనం బాధపడుతున్నాం. వెళ్ళిపోమ్మా అన్నందుకే అది చేయి కాల్చుకుంది. రేపు నిజంగా ఏదన్నా అయితే ఆ పాప మందే అవుతుందండి. నీకు నేను మా అమ్మ కావాలి, కానీ నాకు మా నాన్న కూడా కావాలి. ఆ గదిలోంచి వస్తున్నారేంటి? అది ఫ్రిడ్జ్లో మంచినీళ్ళు అయిపోయి ఆ గదిలోకి వెళ్ళి తాగొస్తున్నాను.
లేదు డాడీ, మీరు చూస్తుండండి. తాతయ్య డెఫినెట్ గా మీకు ఫోన్ చేస్తారు. నాకు నమ్మకం లేదు. డాడీ, మొన్న ఎక్కడబ్బా మీరు చెప్తున్న మనిషిని నేను చూడలేదు సార్. ఏమండి రామానాయుడు గారి వీధేది దేవుడు అయ్యో ఏమిటండి ఏమిటి సార్ అతను పట్టుకోండి సార్, వదలకండి సార్. ఏమన్నా దాంట్లో ఏముంటాయండి అమ్మాయిల ఫోటోలు? ఈ అమ్మాయిలంతా ఎవరు? ఏం చేస్తుంటావు నువ్వు? సార్ నా దగ్గర 10,000 తీసుకున్నాడు సార్, సూపర్ ఫిగర్ ని సెట్టింగ్ చేస్తానని. సెట్ చేస్తాడా? యా చేస్తా ఉంటే ఇది మా కుల వృత్తి. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు? ఎన్నాళ్ళ నుంచి ఏంటండి, మా తాతలు చేశారు, మా నాన్నలు చేశారు, మేం చేస్తున్నాం, రేపు మా పిల్లలు చేస్తారు. కుల వృత్తి అంట. ఇక వీటితో డిస్కషన్స్ అనవసరం కానీ ఎక్కించేద్దాం. ఏంటి ఎక్కించేది? బైక్. ఎందుకు? స్టేషన్ కి. స్టేషన్కి ఎందుకయ్యా? అక్కడ సెటప్ చేద్దామని. ఓహో ఆ, చెప్పు తీసుకురా. అయితే పర్వాలేదు వెళ్దాం. రండి సార్. సెటప్ అంటే పెళ్లి సెటప్ అనుకుంటున్నాడు, అయిపోయాడు. పోలీసు వాళ్ళ దెబ్బలంటే ఏంటో అనుకున్నాను. అమ్మా డ్రెస్ నలగకుండా కొళ్ళ పొడి పెట్టారేంటి? అమ్మా ఏంటి నాయనా, ఊళ్ళో వాళ్ళ ఫోటోలన్నీ నా దగ్గర ఉంటే నా ఫోటో పోలీస్ స్టేషన్లో పెడుతున్నారేమిటి? సరిగా ఏంట్రా? రే చందు, ఏం చేస్తున్నావురా? నువ్వేగా సున్నాలు ఏమన్నావు, అందుకే సున్నాలు వేస్తున్నా. సున్నాలు వేయడం అంటే ఇది కాదురా, ఎక్కడ నల్లగుంటే అక్కడ కొట్టాలి. ఓహో ఆనందు, ఎక్కడ నల్లగుంటే అక్కడ సున్నాలు ఏమన్నాడు. నాన్న ఫోన్ ఎత్తండి. నాన్న ఫోన్ ఎత్తండి. ఏం డాడీ, ఫోన్ చేయదని చెప్పాను కదా. ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. తాతయ్య అమ్మమ్మ నన్ను మహారాణిలా చూసుకుంటున్నారు. అసలు నేను ఇండియా వచ్చింది మా ఫ్రెండ్ పెళ్లి చూడటానికి కాదు, తాతయ్య దగ్గర ఉండిపోవటానికి. దీపావళి పండగ నేను రాను. ఈ దీపావళికి నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే చేసుకుంటాను. అసలు తాతయ్య దగ్గరుంటే నాకు రోజు దీపావళే.
అయ్యగారి కుర్చీ వాట్? అది అయ్యగారి కుర్చీ ఆయన చూస్తే నిన్ను కోపడతారమ్మా. కొడతారా తాతయ్య? ఏంటి పండు కోసేద్దామనే? నీకు తెలీదేమో, ఈ ఇంట్లో పండిన మొదటి పండు మనమే తినాలమ్మా. అది నేను రాకముందమ్మా. ఏ చెప్పేది నీకే. సింహాద్రి, అయ్యా ఆ పండు కొయ్యి. అలాగేనయ్యా. ఆనంద్, నీ చేత్తో సీతుకి ఇవ్వు. అందులో సగం వాడికి ఇవ్వు. దేన్నైనా సిరిసగం పంచుకునేది ఎవరు? భార్యాభర్తలు. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. నిన్నిప్పుడే జాబ్ నుంచి డిస్మిస్ చేస్తున్నాను. గెట్ అవుట్. గెట్ అవుట్ అంటే వెళ్ళడానికి నేనేం గేట్ దగ్గర వాచ్మెన్ కాదు, యూనియన్ లీడర్ని. ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏంటయ్యా పద్ధతులు? ఫ్యాక్టరీకి తాగి రావటమా? రాత్రి తిరునాళ్ళలో కొంచెం ఎక్కువైంది, తెల్లారా దిగలేదు, దానికి డిస్మిసా? నీకింతకు ముందు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాను, అయినా నువ్వు మారలేదు. ఐ కాంట్ టాలరేట్ దిస్. లీవ్ దిస్ ప్లేస్. అగ్గి పెట్టెతో ఆడుకుంటున్నావు, గొడవలు అయిపోతాయి చెప్తున్నా. వెళ్ళవయ్యా. డాడీ. సీతు, ఆనంద్, ఏంటి ఇలా వచ్చారు? అంకుల్ గుడ్ న్యూస్. కాదు, గ్రేట్ న్యూస్. వెంకయ్య అమ్మా. రా తినమ్మా. ఇదిగోమ్మా తిను తిను. తాతయ్య మా ఇద్దరు పెళ్లికి ఒప్పుకున్నా డాడీ. రియల్లీ? అవును అంకుల్. ఎన్నాళ్ళకి మీ మొహంలో నవ్వు చూసావమ్మా. ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోమన్నారు పెద్దలు. ఏ ఇంట్లో మీ అమ్మ ప్రేమను పోగొట్టుకుందో ఆ ఇంట్లోనే నువ్వు ప్రేమను సంపాదించుకున్నావు. నా కూతురు పెళ్లినాడు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఆనందం మళ్ళీ ఈ పెళ్లితో తిరిగి వస్తుంది. నాకు అంతకంటే ఆనందంగా ఉంది అంకుల్. దూరం అయిన మన రెండు కుటుంబాలు దగ్గర అవ్వాలంటే ఎవరో ఒకరు నడక ప్రారంభించాలన్నాను, ప్రారంభించాం. ఇక మన మధ్య మిగిలింది 7 అడుగుల దూరం మాత్రమే.